నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఒకరు కమెంట్ చేశారక్క. అమ్మ పిల్లలకి మాటలు త్వరగా రావటానికి స్విచ్ వర్డ్ చెప్పండి ప్లీజ్ అంటూ. దానికి మళ్ళీ రిప్లై కూడా వచ్చింది. యెస్ ప్లీజ్ అని ఇంకొకరు కూడా, అంటే ఇద్దరు ముగ్గురు అడుగుతున్నట్టుగా అనిపించింది. సరే ఒక్కసారి దీని గురించి మనం ఒకసారి మాట్లాడినట్టున్నాం దీని గురించి. పాత వీడియోస్ లో ఉండుంటుంది. ఒక్కసారి కొత్త సబ్స్క్రైబర్స్ తప్పకుండా చెప్తాను పద్మిని. పిల్లల మాటలు రాకపోతే చాలా టెన్షన్ ఉంటుంది. ఈ పక్క వాళ్ళు ఏం చేస్తారంటే స్పీచ్ థెరపీ ఇప్పించండి అని అనేసరికి థెరపీనా, ఏమిటి ఇప్పుడు థెరపీ ఇప్పించేయాల్సిందేనా అని భయం వేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలు 1వ సంవత్సరం గనక లోపల మాట్లాడకపోతే 3వ సంవత్సరం వచ్చాక మాట్లాడతారు. అస్సలు మాట్లాడారా అంటే అత్త అమ్మ అనేది అంటారు. ఇప్పుడు అమ్మ నాన్న మాత్రమే అంటున్నారు, మిగతా అనట్లేదంటే వాళ్ళకి మాటలు వచ్చినట్ట వచ్చినట్టే. వచ్చినట్టే. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కొంచెం 3rd ఇయర్ దగ్గర పడుతున్నప్పుడు వస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ నాకు ఇది కావాలి అని చెప్పడానికి కావడానికి 3rd ఇయర్ రావాలి ఖచ్చితంగా పిల్లలకి. కొంతమందికి బాగా వచ్చేస్తే సంవత్సరం లోపల వస్తాయి, కానీ ఎక్కువగా మాత్రము 2వ సంవత్సరం నిండబోతున్నప్పుడు వస్తాయి. అస్సలు రాకపోవడం అంటే ఏంటి? అస్సలు రాకపోవడము అని అంటే వినపడకపోవడం కూడా ఉంటుంది. ఆబ్వియస్ గా వినపడలేదంటే వాళ్ళకి అది కాబట్టి అట్లా కూడా కాదు, వినబడుతోందండి మాట్లాడడం లేదు అని అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మొబైల్ ఇస్తున్నారా చేతికి, ఎక్కువగా మొబైల్ వాడకం ఏమన్నా ఉందా, ఎందుకు అని అంటే చాలా రేడియేషన్ వల్ల చాలా ఇబ్బంది పడి కూడా మాటలు రాకుండా అవుతుంది అనమాట పిల్లలకి. ఇప్పుడు అదొకటి గమనించుకోవాలి. సరే అన్నీ కాదండి, ఇంకా 3వ సంవత్సరం వస్తున్నా కూడా మా పిల్లలకి సెంటెన్స్ ఫార్మేషన్ రావడం లేదు, 2 నుండి 3-4 నెలలు అయినా కూడా ఇంకా మాట్లాడట్లేదు, సౌగ్గిలు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అది కావాలి ఇది కావాలి అని చెప్పి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, శుక్రవారం నాడు చక్కగా పూజా సామాగ్రి షాప్స్ లోనో ఆయుర్వేదం షాప్స్ లోనో మీకు వస కొమ్ము దొరుకుతుంది. వస కొమ్ము, అలాగే అరగదీసే రాయి కూడా కావాలి మనకి. తప్పకుండా అరగదీసే రాయే ఉండాలి. ఏదైతే గంధాన్ని మనం అరగదీస్తామో వస కొమ్మును కూడా దాని మీదే అరగదీస్తాం అనమాట. అయితే కొంచెం వాటర్ వేసి వస కొమ్ముని అరగదీయాలి. అరగదీసే ముందు అమ్మవారి దగ్గర పెట్టండి కాసేపు. ఫస్ట్ రోజు వస కొమ్ము గురువారం నాడే తెచ్చుకోవడానికి ఉండదు, శుక్రవారం నాడే తెచ్చుకోవాలి వసకొమ్ము. పొద్దున్నే వెళ్ళి తెచ్చేసుకొని మీరు స్నానాధికాలు పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే వసకొమ్ము తెచ్చుకోవాలి. అది అమ్మవారి స్వరూపం, సరస్వతీదేవి స్వరూపం అనమాట. అది తెచ్చుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టండి. ఫోటో ఉంటుంది మీ దగ్గర, లేదు అంటే లక్ష్మీ అమ్మవారి దగ్గరైనా పెట్టండి. పెట్టేసిన తర్వాత అది తీసుకొని మీరు అరగదీయాలి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం. ఎంతసేపు పెట్టమంటారు అమ్మవారి దగ్గర? ఒక 2 hours అన్నా ఉండాలి కనీసం. ఓకే, మార్నింగ్ 8 కల్లా వెళ్ళి తెచ్చుకోవడము, అక్కడ 9 కల్లా పెట్టేసడము, 10:30, 11కి తీసుకొని అరగదీయడం స్టార్ట్ చేయడం. 8కి ఓపెన్ అవ్వలేదు షాపులు, 9కి వాళ్ళకి ముందు రోజు వెళ్ళి మేము పొద్దున్నే వచ్చి తీసుకుంటామండి, ఎప్పుడు రమ్మంటారో అడగండి. ఓకే, అయితే లేదు అంటే ఒక శుక్రవారం నాడు తెచ్చేసుకొని నెక్స్ట్ శుక్రవారం నుంచి పూజ స్టార్ట్ చేయండి. వారం రోజులు ఉంటుందిగా అమ్మవారి దగ్గర, అవునా? అది తెచ్చుకొని రాసుకున్న తర్వాత కొంచెం ఈ వసన ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా దగ్గరికి తీసుకొని తప్పకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. డైరెక్ట్ గా ఏది కూడా ఆ రాయి మీద నుంచి తీసి వాడకూడదు అనమాట. గంధం కూడా అంతే. అది అది చాలా తప్పనమాట, దోషం. అది తప్పకుండా ఇలా తీసుకొని మనం ఏదైనా ప్లేట్లోనూ దేని తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి సరస్వతి కవచం చదవండి. చదివిన తర్వాత కొంచెం ఇట్లా పేస్ట్ తీసుకొని నాలిక మీద రాయండి పిల్లలకి. సరస్వతి కవచం చదవటం రాకపోతే వినడమే, ఇంకా ఎవరికి వచ్చో వాళ్ళు చదవండి, లేదు అంటే వినండి, తప్పేమి లేదు. మీరు కూడా చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ సరస్వతి కవచం చదివేటప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. అలా మీరు అది తీసుకున్న తర్వాత తీసుకొని అమ్మవారి దండం పెట్టుకొని, పెద్దవాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో లేకపోతే తల్లిదండ్రులైనా పర్వాలేదు, తప్పకుండా ఈ వేలుతో నాలిక మీద రాయాలన్నమాట. ఉంగరం వేలుతో మీకు కుదిరితే ఐమని రాయండి, లేదు అనుకుంటే గనక అమ్మవారిని తలుచుకొని
ఓం అని రాయండి. ఓం అయితే అన్నిటికీ పనికొస్తుంది కదా! ఉమ్. రాసేసి మాటలు వచ్చేటట్టుగా చూడమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకోండి. అలాగే నేనిచ్చే స్విచ్ వర్డ్‌ని కూడా చదవండి. తప్పకుండా. ఏంటక్క స్విచ్? లిఫ్ట్ కైండ్ డివైన్. ఈ లిఫ్ట్ కైండ్ డివైన్ అనేది మాటలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు చదవాలి, ఎప్పుడెప్పుడు చదవాలి? పొద్దున్న 28 టైమ్స్, మధ్యాహ్నం 28 టైమ్స్, నైట్ 28 టైమ్స్. వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు కూడా లిఫ్ట్ కైండ్ డివైన్ అని అన్నం పెట్టచ్చు మీరు. ఫ్రూట్స్ పెట్టేటప్పుడు, పాలు పట్టేటప్పుడు, ఏవైనా కూడా మీరు ఆ స్విచ్ వర్డ్‌ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే తప్పకుండా 5 శుక్రవారాల్లో మీరు తప్పకుండా మీరు మార్పు మార్పు అనేది చూస్తారు. వసతి తీసుకునేటప్పుడు చాలా కొంచెంగా తీసుకోవాలి, ఎక్కువగా పెట్టకూడదు. మళ్ళీ మోషన్స్ అవుతాయి. ప్రతి శుక్రవారం పెట్టాలక్క వస? ప్రతి శుక్రవారం పెట్టాలి. కొంచెమే చాలు, కొంచెమే. ఎక్కువ వేయొద్దు. ఇట్లా అంటే మీరు ఎలా తీసుకుంటారు అని అంటే ఇలా వేలుతో ఇలా అనండి అంతే. కొంచెం ఇలా అంటుతుంది. దాంతోనే ఓం అని రాసేసి అమ్మవారికి దండం పెట్టుకొని మాటలు వచ్చేటట్టు చేయమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం. ఓం అని ఎక్కడ రాయాలి? నాలిక మీద. నాలిక మీద ఆ వసతో ఓం అని రాసేయాలి అనమాట. నాలిక మీద వేలుతో రాసేసేయాలి. ఎలాగో వసని ఇట్లా తీసుకుంటాం కదా, తీసుకొని రాసేసేయాలి. అసలైతే 11 పుట్టిన తర్వాత 11 రోజులు స్నానం అయిపోయిన తర్వాత ఆ 10 days లోనో 11 days లోనో ఇవన్నీ చేయించేవారు. వస వేయించటము, ఆవుదం దాగించటము, ఇట్లాంటివన్నీ చేయించేవారు. అది చేయలేని పక్షంలో ఎప్పుడైనా ఏ ఏజ్ లో అయినా వేయచ్చా? ఏజ్ లో అయినా చేయొచ్చు, తప్పేం లేదు. మాట రావాలి, అమ్మవారి కృప ఉండాలి మనకి అన్నప్పుడు తప్పకుండా ఇదేం తప్పు కాదు. అంతా ఆయుర్వేదం సంబంధించిందే కాబట్టి ఏం తప్పు లేదు ఇందులో. తప్పకుండా చేయొచ్చు అనమాట. కాకపోతే తెచ్చుకునేదేదో నిజంగా వసనేనా అనేది చూసి తెచ్చుకోవడము. ఏదైతే బెరడు ఉంటుందో దానికి పుచ్చు గిచ్చు ఏం లేకుండా చక్కగా ఉందా లేదా అని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎట్లా ఒరిజినల్ కాదు తెలియదు. మంచి మంచి ఆయుర్వేదం స్టోర్స్ లో దొరుకుతుంది పద్మిని. మంచి మంచి ఆయుర్వేదం స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు. పేర్లు మనం చెప్పడం ఎందుకులే కానీ పెద్ద పెద్ద స్టోర్స్, బాలు హెర్బల్స్ అని ఉంది. అట్లాగే ఇంకా ఆయుర్వేదం సంబంధించిన చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, చూసుకొని తెచ్చుకోవడం. పెద్దవాళ్ళకి కూడా తెలుస్తుందేమో కదా. చూస్తే తెలుస్తుంది కొంతమందికి. ఇప్పుడు వాళ్ళకైతే నాకు తెలియదు కానీ మన అమ్మమ్మలకి తాతలకైతే తెలుస్తుంది. ఆ ఏజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్కసారి ఇలా వాళ్ళు మరి కోరిక ఏదైతే మాటలు రావాలి, పిల్లలు చక్కగా మాట్లాడాలి వాళ్ళు అనే ఆ కోరిక నెరవేరిన తర్వాత మరి కృతజ్ఞతని, గ్రాటిట్యూడ్ ని ఎలా చూపించాలి చెప్పనా? చెప్పండి. అమ్మవారి గుడిలో గంటనిస్తామని చెప్పి దండం సూపర్. తప్పకుండా మాటలు వస్తాయి. ఇవి రావడం ఏంటి, గంటను సమర్పించడం ఏంటి అనేటట్టు ఉండాలన్నమాట. గంట కొంచెం 2000 అట్లా ఉంటుంది, బరువు ఉంటుంది కదా. డబ్బులు దాచుకోండి, మాటలు వచ్చిన వెంటనే వెళ్ళి అమ్మవారి గుడిలో గంటనిస్తామని చెప్పి దండం పెట్టుకోండి. సరస్వతి ఆలయంలోనైనా వెంటనే అడ్రస్ చేయాలి దీన్ని అని అనిపించింది. చాలా చక్కటి తరుణోపాయాన్ని చెప్పారు. ఖచ్చితంగా ఇలా మాటలు రావట్లేదు అంటే సరస్వతి కటాక్షం ఎక్కడో కింద లోపిస్తోందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్ గా సరస్వతి కటాక్షం చేత, శ్యామలమ్మ కటాక్షం చేత అందరి పిల్లలకి కూడా చక్కగా మాటలు రావాలి, చక్కగా వృద్ధిలోకి రావాలి, చక్కగా చదువుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.